పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 30వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదర్శనము చేయబడిన తర్వాత యెరికో గోడలో కూలెను. మరోసారి చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదర్శనము చేయబడిన తర్వాత యెరికో గోడలో కూలెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. విశ్వాసమును బట్టి యెరికో గోడలు కూలెను అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెరికో గోడలు ఎట్లుండేయంటే అవి చాలా పెద్దవన్నమాట. గోడలు అంటే మనకు ఉండేటువంటి గోడలు కాదు, ఆ రోజుల్లో చాలా పెద్ద గోడలు అన్నమాట అవి. యెరికో గోడలు, యెరికో పట్టణం అని ఒక పట్టణం ఉందన్నమాట. ఆ పట్టణం చుట్టూ ఒక ఎత్తైనటువంటి ప్రాకారం ఉండేది. ఒక ఎత్తైనటువంటి ప్రాకారం. ఆ ప్రాకారం మీద, ఆ గోడ చాలా ఎలుపుగా ఉండేదన్నమాట. మరి 2 రథాలు తప్పుకుంటాయి అన్నమాట. 2 రథాలు తప్పుకునేంత, 2 రథాలు పక్కనే వెళ్తే ఎంత ఉంటుందో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే 2 కార్లు తప్పుకునేంత, అంత పెద్ద 2 కార్లు తప్పుకుంటాయి ఎదురుపడితే ఒకదానికొకటి. అంత పెద్ద గోడలు, అంత ఎత్తైనటువంటి గోడలు. ఆ పట్టణానికి చుట్టూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు కూడా చైనా దేశంలో ఎత్తైనటువంటి ప్రాకారం ఆ దేశం చుట్టూ ఉంటుందన్నమాట. ఆ చైనా దేశానికి చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారం ఆ దేశం చుట్టూ ఉంటుందన్నమాట. అట్లాగే యెరికో పట్టణం చుట్టూ కూడా దాని చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారం, పెద్ద గోడలు ఆ చుట్టూ ఉన్నాయన్నమాట. అయితే ఇశ్రాయేలీలు యాత్ర చేస్తూ వెళ్తుంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాన్ దేశం అనే దేశానికి వెళ్తుంటే మధ్యలో ఈ యెరికో పట్టణం అడ్డం వచ్చింది. యెరికో పట్టణం నుండి వెళ్ళాలి. అయితే యెరికో పట్టణం నుంచి వెళ్తుంటే యెరికో పట్టణం వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని లోపలికి రానియొద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, తలుపులు మూసేశారంట. యెరికో పట్టణము యొక్క మరి ఆ తలుపులు, ద్వారబంధాలు మూసివేశారంట. మనం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుల భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. కాబట్టి దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళకోకుండా యెరికో పట్టణం ఏమైందంటే మూసివేయబడిందంట. అంటే వాళ్ళు ఆ దేశం మీదుగా వెళ్ళకోకుండా ఆ పట్టణాన్ని వారు ఏం చేశారంటే తలుపులు, ఆ పట్టణపు గవిని తలుపులు వేసివేశారు. అయితే ఇప్పుడు మరి దేవుడు అన్నాడు, ఆ యెరికో గోడలు పడిపోవాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ తిరగాలి. యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. ఎన్ని రోజులు అంటే దేవుడు అన్నాడు, 7 యాజకులు 7 పొటేల కొమ్ములు బోర్లు పట్టుకుని తర్వాత 7 దినాలు ఆ యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. అయితే దేవుడు ఏమన్నాడంటే మరి ఈరోజు మొదలుకొని 7 రోజులు మీరు యెరికో పట్టణం చుట్టూ తిరగాలన్నాడు. అయితే నేను చెప్పింది చేయండి. అయితే ఉదయం రోజు ఒక రౌండ్ తిరగండి. 6 దినాలు రోజుకొకసారి ఆ యెరికో పట్టణం చుట్టూ తిరిగి రావాలి. యాజకులు బోర్లు ఊదాలి. తర్వాత దేవుని మందస్సం కూడా వాళ్ళ ముందు ఉంటుంది. అయితే 7వ రోజున 7 మార్లు దేవుని యొక్క 7 మార్లు ఏం చేయాలా? ఆ యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. అయితే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఒక రోజున ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి వచ్చారు, రెండో రోజున తిరిగినారు, మూడో రోజు తిరిగారు, నాలుగో రోజు తిరిగారు. అట్లా 6 రోజులు ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి వచ్చారు. అంటే దేవుడు ఏమన్నాడంటే, మీరు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగితే ఆ ఎరుకో పట్టణం గోడలు ఏమైపోతాయి, కూలిపోతాయి అన్నాడు దేవుడు. అయితే ఆ గోడలు ఎంత పెద్దవి, ఇందాక మనం చూసాం, 2 రథాలు ఆ గోడ మీదకి వెళ్తాయి అనమాట. అంత పెద్ద గోడ, అంత ఎత్తైనటువంటి గోడ, పెద్ద పెద్ద రాళ్ళు అవి. ఆ గోడ రాళ్ళు ఎలాంటివంటే మన లారీ మీద వెళ్తాయి ఉంటే చూడండి, పెద్ద పెద్ద టోన్స్, పెద్ద రాళ్ళు, అంతకంటే కూడా పెద్ద రాళ్ళు ఆ గోడ కట్టి ఉందన్నమాట. ఆ గోడ ఎట్లా కూలిపోద్ది, దాని చుట్టూ తిరిగితే గోడ కూలిపోద్ది ఎక్కడన్నా? పెద్ద ప్రాకారం అది, దాని చుట్టూనంట 7 దినాలు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగితే గోడ కూలిపోద్దంట. అసలు మనం నమ్మలేము, కానీ విశ్వాసంతో నమ్మవచ్చు. దేవుని వాక్యం మనం చూస్తే విశ్వాసమును బట్టి వారు 7 రోజులు ప్రదర్శనం చేసిన తర్వాత ఎరుకో గోడలు ఏమైనాయి అంట, కూలినాయి అంట. అంటే 7 రోజులు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగితే గోడలు కూలినాయి అంట. అంటే విషయం ఏంటంటే, విశ్వాసముతో ఏదైనా చేయొచ్చు. మనకి విశ్వాసం ఉంటే, యేసుప్రభువారు అన్నాడు, మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలు ఎగిసెళ్ళి సముద్రంలో పడాలంటే పడదట. విశ్వాసం అనేది అంత బలమైనది. విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మనలో విశ్వాసం ఉంటే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు యేసయ్య చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, అంత ఎత్తైన గోడ, అంత పెద్ద గోడ, ఎరుకో గోడ పడాలి అని అంటే అది మరి సుత్తులు, పారలు, పొలుగులతో పొడితే, లేకపోతే బాంబులు పెట్టి పేలితే కానీ కదలదు అది. అంత బలమైనటువంటి గోడలు అవి, పెద్దవి కూడా. అయితే విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఒక రోజు తిరిగి వచ్చారు, రెండో రోజు తిరిగి, అట్లా 6 రోజులు ఆ ఎరుకో పట్టణం నుంచి తిరిగి వచ్చారు. ఎరుకో పట్టణంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నవ్వుతున్నారు అనమాట. వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది, వీళ్ళేంటి పట్టణం చుట్టూ తిరుగుతారా, ఆ గోడల చుట్టూ తిరుగుతారే అంటే అని చూస్తున్నారు వాళ్ళు. ఇంకో కొంతమంది అయితే ఏమనుకుంటున్నారంటే, అబ్బా మీరు గోడల చుట్టూ తిరిగితే గోడలు పడిపోతాయా అని వేలం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళైతే ఏమి వినకుండా ఏం చేస్తున్నారంటే మరి ఒకరోజు తిరిగారు. అట్లా 7 దినాలు 6 దినాలు రోజుకొకసారి తిరిగి వచ్చారు. దేవుడు అన్నాడు, 7వ రోజున 7 మార్లు ఈ పట్టణం చుట్టూ తిరిగితే ఎరుకో పట్టణం కూలొద్దని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన మాటను వారు విన్నారు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:30 పౌలు గారు ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి 7 దినాలు ప్రదర్శన చేసిన తర్వాత ఎరుకో గోడలు కూలిని అని పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఎరుకో గోడలు కూలటానికి గల కారణం ఏంటంటే విశ్వాసం అన్నమాట. వారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. వారి విశ్వాసంతో ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగినారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు ఈ ఎరుకో గోడలు ఏమైపోతాయి, కూలిపోతాయి. ఆ విశ్వాసంతో వాళ్ళు ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్నారు అన్నమాట. అట్లా 7 రోజులు తిరిగిన తర్వాత 7వ దినాన ఖచ్చితంగా ఆ పట్టణం కూలిపోయింది. ఆ గోడల ప్రాకారము పడిపోలేదు కానీ కిందకి దిగిపోయిందంట. ఇప్పటికీ ఎరుకో గోడలు అని మనము గూగుల్లో కొడితే అవి వస్తాయి అన్నమాట. ఆ గోడలు అటు ఇటు పడిపోలేదు కానీ ఆ గోడలు కిందకి దిగిపోయినాయి అంట. అంత పెద్ద గోడలు కిందకి దిగిపోయినాయి అంట. కారణం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి సమస్యనైనా దేవుడు సాల్వ్ చేయగలడు, ఎలాంటి విషయాన్నైనా సరే దేవుడు రక్షించగలడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు విశ్వాసాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. మనకు విశ్వాసం ఉంటే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. వారి విశ్వాసంతో చూడండి, వారి విశ్వాసమును బట్టి
హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 30 వచనంలో విశ్వాసమును బట్టి మరి 7 దినములు ప్రదర్శన చేసిన తర్వాత ఎరుకో గోడలు కూలినాయి అని చెప్పి రాశాడు అపోస్తలుడైన పౌలు. అయితే 7 దినాలు తిరిగిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయినాయి. కొన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి సమస్య ఏంటంటే ఎరుకో గోడ వాళ్ళకి సమస్య. ఎరుకో గోడ వాళ్ళకి ఎంతో అడ్డుగా ఉంది. దాని ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ దినాన ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఎరుకో గోడ లాంటి సమస్యలు మన కుటుంబాల్లో ఉండొచ్చు. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఏం చేస్తాయంటే మనను ముందుకు వెళ్ళకుండా చేస్తాయి, మనం ఎదగకుండా చేస్తాయి. అది అనారోగ్యమే కావచ్చు, అప్పుల బాధలే కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కావచ్చు. అది ఎరుకో గోడలాగా మన ముందు నిలబడింది అనుకోండి. ఆ సమస్యలు, కొన్ని సమస్యలు మనం తీర్చుకోలేము, కానీ ఎలాంటి సమస్యనైనా సరే దేవుడు తీర్చగలడు అనమాట. ఎలాంటి సమస్యనైనా తీర్చగలడు. కాబట్టి ఇప్పుడు ఎరుకో గోడలు ఏమైపోయినాయి? కోల్చబడినాయి. ఎరుకో గోడ కోల్చబడినాయి. కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసం. దేవుని బిడ్డలుగా మనం కూడా ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. మనం విశ్వాసం కలిగి ఉంటే ఎలాంటి ఎరుకో గోడ లాంటి సమస్యనైనా సరే దేవుడు దిగిపోయేటట్లు చేస్తాడు, కూలిపోయేటట్లు చేస్తాడు. ఎరుకో గోడలు కూలిను అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలాంటి సమస్యలనైనా సరే ఎరుకో లాంటి సమస్యలను దేవుడు ఏం చేస్తాడంటే కూలగొడతాడు. ఎరుకో సమస్యలు అంటే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అవి ఎవరు మన వల్ల కాదు. మనం వాటి నుంచి మనం బయటపడలేము. కొన్నిసార్లు కొంతమంది సుడిగుండంలో చిక్కుకుపోయినట్లుగా సమస్యల వలయంలో చుట్టుకుని పోతారు. వాళ్ళని ఇంకెప్పుడు ఎవరు రక్షించలేరు, ఎవరిని విడిపించలేరు, వాళ్ళని ఎవరో కాపాడలేరు. కానీ అలాంటి వ్యక్తులు కూడా ఈ రాత్రి దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు సుడిగుండం లాంటి సమస్యల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు, కాపాడతాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎరుకో గోడలు పడిపోవడానికి, కూలిపోవడానికి గల కారణాలు దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు. ఒకటి ఏంటంటే విశ్వాసంతో. వారి విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగారంట. రోజుకొక్కసారి తిరిగారంట. వాళ్ళు ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఈ ఎరుకో గోడలను దేవుడు పడగొడతాడు అనే విశ్వాసంతో తిరిగారు అనమాట. 2వ రోజున, 3వ రోజున, 7వ రోజున అట్లా తిరిగారు. చివరికి 7వ రోజున ఏమైపోయింది? ఒక్కసారిగా ఎరుకో గోడలు కూలిపోయినాయి. అంటే వారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అది. అందుకనే విశ్వాసం ద్వారా వాళ్ళ జీవితంలో దేవుడు ఎరుకో వంటి సమస్యలను దేవుడు ఏం చేశాడు? మటుమాయం చేశాడు. కాబట్టి కుప్పకూలేదట్లు చేశాడు. ఎరుకో గోడలో కూలిపోయినాయి. కాబట్టి కారణం ఏంటంటే విశ్వాసం. అందుకే బైబిల్లో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం కదా. రెండోది, వారికి విశ్వాసమే కాదు, రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక 7 విషయాలను మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే ఎరుకో గోడలు కూలటానికి మొదటి కారణం విశ్వాసము. రెండో కారణం ఏంటంటే దేవుని మాట వాళ్ళు విన్నారు. దేవుడు అన్నాడు, మీరు ఎరుకో పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగితే, 7వ రోజు 7 మార్లు తిరిగితే ఎరుకో పట్టణం పడిపోద్ది అన్నాడు. వాళ్ళు దేవుని మాట విని ఏం చేశారంటే ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. అదే వాళ్ళు దేవుని మాట వినకుండా 7 సార్లు తిరిగితే పడిపోద్దా అని చెప్పి ఇదేమి నా నమ్మశక్యం లేదులే అని చెప్పి వాళ్ళ ఎరుకో పట్టణం చుట్టూ తిరగకపోతే, దేవుని మాట వాళ్ళు వినకపోతే కనుక ఆ ఎరుకో గోడలు పడేవి కాదు. అయితే వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దేవుడు చెప్పినట్లుగా చేశారు. దేవుని మాట విన్నారు. దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు 7 దినాలు ఆ పట్టణం చుట్టూ తిరిగారు. అందుకే దేవుడు వాళ్ళకు గొప్ప విజయాన్ని కలగజేశాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుని మాట మనం వింటే మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన. దేవుని మాట మనం వినాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడిన మాటలు
దేవుడు అంటే ఎవరు తెలుసండి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మాటలు మనం వినాలి, ఆయన మాట ప్రకారం మనం చేయాలి. కాబట్టి దేవుని మాట విన్నారు వాళ్ళు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఎరుకో గోడలు పడిపోవడం ఏంటి? అసలు దాని చుట్టూ తిరిగితే ఎరుకో గోడలు పడిపోవడం ఏంటి అంత పెద్ద పెద్దవి? అయితే వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పడిపోద్ది అని చెప్పి దేవుని మాట విన్నారు వాళ్ళు. దేవుని మాట విని దేవుని మాటకు లోబడి ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు కనుక దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. మూడో విషయం ఏంటంటే, అక్కడ 7 అని రాయబడింది. అంటే 7 అనేది సంపూర్ణత గుర్తు అనమాట. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ సంఖ్య. సంపూర్ణంగా దేవుని కార్యాన్ని నెరవేర్చాలనుకున్నారు వాళ్ళు. అది 7 అనేటువంటి మాట కనబడుద్ది. 7 యాజకులు, మరి 7 పొట్టేల కొమ్ములు బూరలు, తర్వాత 7 దినాలు, 7 మారులు, ఇట్లా 7 అనేటువంటిది ఈ అధ్యాయంలో ఉందన్నమాట. అంటే 7 అనే దానికి అర్థం ఏంటంటే సంపూర్ణత, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని వాళ్ళు దేవుని కార్యాన్ని సంపూర్ణంగా చేశారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని కూలిపోయేటట్లు చేశాడు. కారణం ఏంటంటే 7 అనే మాటకి సంపూర్ణ సంఖ్య అని అర్థం. అంటే దేవుని పనిని సంపూర్ణంగా చేయాలి, అది ఇష్టపూర్వకంగా చేయాలి. వారు పూర్తిగా సంపూర్ణంగా దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. మన జీవితంలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మనం దేవుని మాట వినాలి, మనము సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడే దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేస్తాడు. 4వ విషయం ఏంటంటే, వాళ్ళందరూ ఐక్యతగా చేశారన్నమాట. ఐక్యతగా చేశారు. ఏంటి ఐక్యత అంటే, 7 యాజకులు బోర్లు ఊతున్నారు. తర్వాత మరి నలుగురు వేసి ఏం చేస్తున్నారంటే దేవుని మందసాన్ని మోస్తున్నారు. తర్వాత వాళ్ళు గుంపులుగా లైన్ ప్రకారంగా క్రమంగా ఐక్యత కలిగి ఒకే ఒక మాట మీద వాళ్ళందరూ ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. ఐక్యత లేకపోతే, మీరు కొంతమంది వెళ్ళండి మేము రాలేములే అని కొంతమంది ఆగిపోతే ఎరుకో గోడలు గులే కాదు. కానీ వాళ్ళంతా ఏం చేశారంటే, యాజకులు చేస్తుంటే యూదులు చేస్తున్న పని యూదులు, ఇశ్రాయేలు చేస్తున్న పనులు ఇశ్రాయేలీలు, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఐక్యత కలిగి ఒకే మాట మీద ఎరుకో పట్టణం చుట్టూ తిరిగినారు కనుక దేవుడు ఎరుకో పట్టణం మీద వారికి గొప్ప జయాన్ని ఇచ్చినాడు అనమాట. కాబట్టి ఐక్యత అనేది కుటుంబంలో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మధ్యలో, సమాజంలో కూడా అందరూ ఒక ఐక్యత ఉంటే, మరి అలాగే సంఘంలో కూడా ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఐక్యత ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి వాళ్ళంతా కూడా ఐక్యత కలిగి దేవుడు చెప్పినట్లుగానే అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతున్నారు కదా. అందుకని దేవుడు వారికి ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశాడు. అంతేకాదు, 5వ విషయం ఏంటంటే, వారు మందసాన్ని మోస్తున్నారు. మందసాన్ని 6వ అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 6:6. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్ల కొమ్ముల బూరలను పట్టుకొని ఉండవలనని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ యాజకులు ఏం చేయాలా? మందసాన్ని మోయాలి. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? మందసాన్ని మోస్తున్నారు. దేవుని యొక్క మందసము వారితో ఉండాలి. దేవుని యొక్క మందసం లేకపోతే, మనం ఎంత ప్రయాసపడినా మనతో దేవుడు లేకపోతే, మందసం అంటే ఏంటి? దేవుడు. మందసం అంటే దేవుడు. మందసం అంటే వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా, మనకు ఉంది కదా బైబిల్లో. కాబట్టి మందసం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత. మందసం ఉంటే దేవుడే ఉన్నట్లుగా. మనం ఎంతమంది ఉండి దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది కదా. ఒకసారి
ఒక కారులోనంట కొంతమంది వెళ్తున్నారంట, ఊరు వెళ్తుంటే ఒక ఆయనంట యేసు ప్రభు మామూలు నరుని రూపంలో వచ్చి మానవుడిగా కారు ఆపిండంట. కారు ఆపి, అయ్యా నేను మీతో కూడా వస్తానంటే, లేదండి మీరు మాకు ఖాళీ లేదు అంటే, లేదండి నేను కూడా వస్తాను మీతో అన్నాడంట. అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆ యేసు ప్రభు అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేశారంటే ఆయన తీసుకుని వెళ్ళి వెనకాల డిక్కీలో కూర్చోబెట్టారంట. వెనకాల డిక్కీలో కూర్చోబెడితే ఏమైంది, ముందు నుంచి యాక్సిడెంట్ అయ్యి ముందు ఉన్న వాళ్ళు అందరూ చనిపోయినారంట. వెనకాల డిక్కీలో కోడిగుడ్లు ఉన్నాయంట, కోడిగుడ్లు ఏం కాలేదంట. అంటే దేవుని సన్నిధి అనేది మనలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని మనతో కూడా తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. కాబట్టి మందస్సం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క కాపుదలకు ఆ మందస్సం ఉన్న చోట విజయం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మందస్సం కూడా ఏం చేయాలి, మందస్సం కూడా ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి. మందస్సం లేకుండా, దేవుడు లేకుండా మనం ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు కదా. ఎరుకో గోడలు కోరటానికి గల 5వ కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మందస్సము దేవుని ప్రజలతో తిరుగుతుంది. అది గొప్ప విషయం. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలంటే దేవుడు మనతో ఉండాలి. మనతో పాటు రావాలి. దేవుడు మనతో కూడా యుద్ధం చేయాలి. కాబట్టి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగింది, ఎరుకో గోడలు కూల్చబడ్డాయి అంటే దానికి కారణం ఏంటంటే, మందస్సము దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది కనుక దేవుడు గొప్ప విజయాన్ని కలగజేశాడు కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను, 5 విషయాలు చెప్పినాను. 5 విషయాలు ఏంటి? 1 విశ్వాసం, ఎరుకో గోడలు కూడటానికి 1 విశ్వాసం. 2వది దేవుని మాట వినాలి. 3వది వారి సంపూర్ణత, 7 అనే మాట కనపడుతుంది అక్కడ. తర్వాత 4వది ఏంటంటే ఐక్యతతో చేశారు. 5వది ఏంటంటే వారు మందస్సమును ఎత్తుకుని దేవుని సన్నిధి వాళ్ళతో కూడా తీసుకుని వెళ్తున్నారు. మనం తిరుగుదాములండి, మందస్సం ఎందుకు మోతబరువు అనుకుని ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళకపోతే, మందసాన్ని మొయ్యకపోతే మనకు విజయం కలగదు. అంటే దేవుని బిడ్డలంగా మనం ఎక్కడికి వెళ్ళినా మనమంటే దేవుని వాక్యం ఉండాలి. మనం ఊరు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్న బైబిల్, దేవుని మందసం, దేవుని వాక్యం మన దగ్గర చిన్న బైబిల్ ఉండాలి. దేవుడు మనతో కూడా రావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉండాలి. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. మందసాన్ని తీసుకుని వెళ్ళాలి. శుభకార్యాలకి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని తలపెట్టాలన్నా దేవుని సన్నిధి ఉండాలి, దేవుని మందసం ఉండాలి. కాబట్టి మందస్సం అంటే దేవుని వాక్యం. కాబట్టి మందస్సం అంటే అహరోను కర్ర, సిగిరించిన అహరోను కర్ర, మందస్సము, దేవుని ఆజ్ఞను గల మరి ఆ మోషేకి ఇచ్చినటువంటి రాతి పలకలు అవి ఉంటాయి మందస్సంలో. కాబట్టి మందస్సము వారి వెంట వెళ్ళింది. అందుకని వారి జీవితంలో గొప్ప కార్యము, ఆశ్చర్యకార్యం జరిగింది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆ ఎరుకో గోడలు కోలడానికి గల మరో కారణం ఏంటంటే, మనం చూసినట్లయితే 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ 6:15. 7వ దినమున వారు ఉదయమనే చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే ఆ పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగిరి. అంటే ఇక్కడ మనం చూస్తే ఉదయమనే చీకటిగా ఉండగానే, అంటే మనము ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఇంకా చీకటిగా ఉండగానే. చాలాసార్లు మనం తెల్లారిపోయినాక ప్రార్థన చేస్తాం, బాగా పొద్దెక్కిపోయినాక, అందరు లేచిన తర్వాత ప్రార్థన చేస్తాం. అట్లా చేయకూడదు. దేవుని బిడ్డలు ఏం చేయాలంట? అరుణోదయంనే లేచి ప్రార్థించాలంట. ఏకు సుక్క అని ఒక సుక్క ఉంటుంది అనమాట. ఆ ఏకు సుక్క ఎప్పుడు దాకా ఉంటుంది అంటే 3 గంటల వరకు ఉంటుంది, తెల్లవారుజామున. ఆ సుక్కున్న సమయంలో కనుక మనం లేచి ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట. అది నిజంగా మనం అలవాటు చేసుకోవాలి. దాన్ని ఏకునే లేచేది, చీకటితోనే లేచేది మనం అలవాటు చేసుకోవాలి.
అంటే మరి ఇక్కడ కూడా మనం చూస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో 7వ దినమున వారు ఏం చేశారంట, ఉదయమనే చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఇంకా చీకటి ఉండగానే, ఇంకా ముందే లేచేసి తెల్లవారక ముందే దేవుని పని చేస్తున్నారు. మనం కూడా ఇంకా ఉదయం లేవంగానే ఇంకా ముందే మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవునికి కనపడాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, మన సమస్యలన్నీ దేవునికి తెలియచేయాలి, మన బాధలన్నీ దేవునికి చెప్పుకోవాలి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. 6వ విషయం ఇక్కడ మనం చూసినట్లయితే చీకటితోనే లేచి ఏం చేస్తున్నారు వాళ్ళు, మరి చీకటితోనే లేచి బయలుదేరారు అనమాట. ఇంకా మనం చూస్తే 12వ వచనం చూడండి, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. కాబట్టి ఉదయమునే ఇంకా చీకటకుండగానే, బైబిల్ మనకి చాలా సందర్భాల్లో మరి బైబిల్ చెప్తుంది ఏకునే లేవాలి, ఉదయమునే లేవాలి, చీకటితో లేగాలి. కానీ మనం లేవలేం. మనం ఉదయమునే లేచి ఆ ఏకునే లేచి ప్రార్థన చేయాలి, ఏకునే లేచి దేవునికి మొరపెట్టాలి, తెల్లవారుజామునే లేచి దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన వింటాడు. కాబట్టి ఇది 6వ తలంపుగా మనం చూస్తున్నాం. 7వ తలంపు ఏంటంటే వారు ప్రయాసపడటానికి ఇష్టపడ్డారు, కష్టపడడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. 7వ విషయం ఏంటంటే కష్టపడకుండా పని అయిద్దా? ఎరుకో పట్టణం చాలా పెద్దదన్నమాట. అది మన మన తుమ్మిడి అంత ఊర్లు, ఒక 10 ఊర్లు కలిపితే ఎంత ఉంటుందో అంత అంత పెద్దది అది ఎరుకో పట్టణం అనేది. దాని చుట్టూ రోజుకు ఒక రౌండ్ కొట్టాలి, 7వ రోజున 7 మార్లు తిరగాల. నిజంగా వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు చూడండి. అసలు నమ్మటమే కాదు కానీ దాని చుట్టూ తిరగటం అనేది చాలా గ్రేట్ అనమాట. కష్టపడుకోకుండా ఏది జరగదు. మన జీవితంలో కష్టపడాలి. దేవుని దగ్గర మనకు ఒక సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇవన్నీ దేవునికి చెప్పుకోవడానికి కూడా ప్రయాసపడి ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేయాలి. అట్లాగే వాళ్ళు కూడా ఏం చేశారు, మీరు ఈ పని చేయాలంటే మనం కష్టపడాలి, దేవుని కొరకు ఏం చేయాలి, కష్టపడాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. వాళ్ళు కష్టపడ్డారు. 7 రోజులు 6 రోజులు రోజుకొకసారి తిరిగి వచ్చారు. 7వ రోజున 7 మార్లు తిరిగినాడు. అప్పుడు గొప్ప విజయం వారి జీవితంలో కలిగింది. నిజంగా వాళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు చూడండి, ఎంత ప్రయాసపడి ఉంటారు వాళ్ళు, ఎంత కష్టపడి ఉంటారు దాని చుట్టూ తిరగటం. మరి అంత కష్టపడి వారు ఆ రోజున వాళ్ళు గొప్ప విజయాన్ని సాధించినారు దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చినారు, చెప్పినట్లు చేస్తున్నారు. అంతేకాదు 20వ వచనం చూడండి, 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోర్లు వదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యాజకులు ఏం చేస్తూ వచ్చినారంట, బోర్లు ఊతూ వచ్చినారంట. అయితే ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఏం చేశారు, ఆర్భాటంతో కేకలు వేశారంట. విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. యెహోషువ అన్నాడు 6 రోజులు రోజు తిరగండి, కేకలు వేయద్దు. 7వ రోజున 7 మార్లు తిరిగిన తర్వాత 7వసారి మీరు కేకలు వేయాలని చెప్పాడు. 7వసారి యెహోషువ అన్నాడు మీరు కేకలు వేయండి అన్నాడు. యెహోషువ కేకలు వేయండి అనగానే జనులు ఏం చేశారంట, కేకలు వేశారంట కదా. 16వ వచనం చూడండి, 16వ వచనం. 7వ మారు యాజకులు బోర్లు వదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞయించెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణమును మనకు అప్పగించుచున్నాడు కదా. కేకలు వేయగానగానే వాళ్ళు 20వ వచనంలో యాజకులు బోర్లు ఊతుంటే వీళ్ళు కేకలు వేస్తున్నారంట, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. వీళ్ళ కేకలకి ఎలాంటి కేకలు అంటే అయ్యి విశ్వాసంతో కూడినటువంటి కేకలు, సంతోషంతో వారు కేకలు వేస్తున్నారు. ఆ కేకలకి వాళ్ళ విశ్వాసానికి ఆ ఎత్తైనటువంటి పెద్ద గోడలు ఏమైపోయినాయి అంట, ఒక్కసారి కూలిపోయినాయి అంట. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడో కదా, ఎంత ఆశ్చర్యకరుడో. ఎరుకో ప్రాంతంలో ఎరుకో పట్టణం కూలిపోవడానికి, ఆ ప్రాకారాలు కూలిపోవడానికి అసలు ఇప్పుడు అసలు చూస్తే ఇప్పుడు కూడా ఎరుకో అనేటువంటి ప్రాంతం ఇరాక్ ఆ ప్రాంతాల్లో ఉందంట. ఇప్పుడు కూడా సజీవంగా ఉంది దేవుని బిడ్డలారా.
కూలిపోయినాయి, ఆ గోడలు కూలిపోయి భూమిలోకి దిగిపోయినాయి. అవి ఎప్పటికీ అట్లా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు వాటి చూస్తే కనీసం ఒక రాయి కూడా కదలదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఎరుకో గోడలు ఏమైపోయినాయి అంటే కూలిపోయినాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు దీన్ని ఎందుకు రాసి పెట్టాడంటే, అపోస్తుడైన పౌలు అన్ని వీళ్ళ గురించి, విశ్వాస వీరుల గురించి రాస్తూ దేవుడు అన్నాడు ఒక మాట, ఒక్క వచనము ఎరుకో గోడల గురించి కూడా రాయి అన్నాడు. ఎందుకంటే ఎరుకో గోడలు కోరటం అనేది గొప్ప గొప్ప విషయం అన్నమాట. కాబట్టి దేవుడు అన్నాడు, పౌలు మరి హేబేలు మొదలుకొని అందరి గురించి రాస్తూ వచ్చావు, ఒక వచనం ఏం చేస్తావంటే ఎరుకో గోడల గురించి కూడా రాయి అంటే ఆ 30వ వచనము ఎరుకో గోడల గురించి రాశాడు. మరి ఏమని రాశాడు? విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదర్శన చేసిన తర్వాత ఎరుకో గోడలు ఏమైనాయి అంట? కూలిపోయినాయి అంట కదా. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మానవ యొక్క జీవితంలో, ఈ మనుషుల యొక్క జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రజల కొరకు, ఈ లోకం కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో ఎరుకో గోడలు పోల్చబడుతూ వచ్చినాయి. వారి ప్రయాసం, వారి కష్టం దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేస్తాడు. మనం కూడా ప్రార్థన అనేటువంటి ప్రయాసపడాలి. బాగా ప్రార్థన చేయాలి. రోజు చేస్తున్నాంలే, ఏం చేస్తాం ప్రార్థన, అలసిపోతున్నాం అని ఇసుకుపోకూడదంట. బైబిల్ ఏం రాయబడిందంటే ఇసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. ఏదో ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. వాళ్ళు మనకలా ఇసుకుపోతే ఎట్లా కదా. 7 రోజులు తిరగాలంటే దాని చుట్టూ, 7వ రోజున మళ్ళీ 7 సార్లు తిరగాలంటే ఎంత కష్టం అది. అసలు అది కూలుద్దో కూడా నమ్మకం లేని పరిస్థితి అక్కడ. కానీ వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు తిరిగారు కనుక వాళ్ళ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యకార్యం చేశాడు. ఎరుకో గోడల యొక్క ప్రాకారములు ఏమైపోయినాయంట? అంత పెద్ద ప్రాకారంలో కూలిపోయినాయండి దేవుని. అంటే దేవుడు ఇక్కడ ఈ మాటలు ఎందుకు రాసి పెట్టాడు అంటే, విశ్వాసం అనేది మనలో ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలైనా చేస్తాడనమాట. విశ్వాసం అనేది మన జీవితంలో ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలైనా సరే మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఆ రీతిగా మనం కూడా అలాంటి విశ్వాసంతో మనము ముందుకు సాగాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదను. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు మన ఎడలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం.